ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మాజీ మంత్రి ఆర్కే రోజా పుణ్య స్నానం ఆచరించారు. సరే, ఏంటి సంగతి? నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి గంగమ్మకు పూజలు చేశారు. ఆలోపు బ్రాహ్మణగణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండ శక్తిపీఠాన్ని సందర్శించి పీఠాధిపతి మహంతి యమునపురి ఆశీర్వాదం తీసుకున్నారు. వచ్చింది ఎట్లా వచ్చిందో చూసారా? ఆ పంది నిజంగా మాజీ మంత్రి ఆర్కే రోజా ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు? ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుసు. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండ అంటే లంగమ్మ. దుబాయ్ లో ఏదో ఉంటది, ఏంటిది? బుర్జ్ ఖలీఫా చూసారా? మియా ఖలీఫా. గారు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం అవట్లేదు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఏంటండి దావోస్ లో కాదండి, జ్యూరిక్ లో. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. రోజా గారికి జ్యూరిక్ కి దావోస్ కి తాడు ఏంటో తెలియదు. నాని ఏమిటి అంత మాట అన్నాడు? తెలిసిపోయిందా? పాపం తెలీదు. నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం. అంత అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవం. నేను జ్యూరిక్ లో మేము దిగిన రోజు దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్. అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు. ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటలేదు. అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడా, డావోస్ మాట్లాడా. రెండోది కొన్ని చెప్పుకోలేము సార్, అలాగని చెప్పకుండా ఉండలేము. మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? నాకు ఏడుపు వస్తుందిరా. చెప్తానా నీ వల్ల కదా నా జీవితం సంకనాకపోయింది. బుక్ లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్ లో నేనేం చెప్పా? దృష్టికి ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మానబడి దియాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, వాళ్ళని నేను వదిలి పెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు స్వామి? పూరా బతుకు జడ, ప్రతి బచ్చగాడు బెదిరించుడే. చూడు, చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. అంటే భయపడుతుంది చట్టం ఉల్లంఘించింది. బావా, ఎన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. వాటిని సోషల్ మీడియా వేదిక మీద చేస్తే మాత్రం నేరం కాకుండా పోతుందా? ఏమైతుంది, ఇంకోటి వస్తారు. వైసీపీ తాను వెనుకుండి ముందు కొంతమంది న్యూట్రల్ పీపుల్, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు అంటూ పెట్టి సుప్రీంకోర్టు వరకు పంపించి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఒక అపీరెన్స్కి ఎంత అడుగుతారండి? నాకు ఆశ్చర్య విషయం, మొదట బాధేసింది. వీళ్ళు ఇస్తారా ఇన్ని లక్షల రూపాయలు? పెట్టుకోగలరా ఈ పిటిషనర్లు? ఎవరు అనుకుని నడిపిస్తున్నారు? అంటే ప్రజలు అంత చేత్కరించిన, తిరస్కరించిన దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. లేనిపోని ఇష్యూస్ చేసి ఏదోలాగా రచ్చ చేద్దామని సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనికి మాలినటువంటి పిటిషన్లే కాదు, పనికి మాలిన చర్యలు కూడా చేస్తున్నారు. మంచి
నా కొడక నువ్వు నాశనం అయిపోతావురా. ఎవరో ఒక మంత్రి ఉండేవాడు ఇరిగేషన్, ఎందుకు అడుగుతుంటాడిక ఎవరో పోలవరం అంటే నాకు తెలియదు అన్న మంత్రి. ఎవరు పోతాం? ఏదో తేడాగా నా వీడియోలు ప్లే చేస్తూ ఈయన ఎవరో మూర్తి అంట తెలీదా? నేను అంతేగా అంతేగా. మీరు కూడా నాకు తెలియదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు ఎందుకు దుర్గా దుర్గా వీళ్ళు ఏమైతుంది ఇంకోరు వస్తారు. అదేమిటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు. చావుకి దగ్గరైనప్పుడే బతుకు విలువ తెలుస్తది. ఇంత దానికే భయపడతారా? విన్నావుగా మనోడే మార్లా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.